దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త అంశంతో, ప్రతి సమయంలో ఒక క్రొత్త మాటలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన మీద గొప్పవారం అని కాదు, కానీ మన మీద మంచివారం అని కాదు, కానీ ఆయన తన కృప చేత మనల్ని ప్రేమించి ఈ లోకములు మనల్ని ఎంతో ఇష్టముగా మనల్ని తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మనమంటే ఆయనకి ఇష్టం కనుక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు కదా, 10 మంది కన్యకల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 మంది కన్యకల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. 2 వారాలు మనం విన్నాం కానీ విన్నటువంటిది ఏది కూడా మన లోపల ఫలిస్తున్నట్టు కనబడట్లేదు. సో దయచేసి ఇందాక దేవుడు మనతో మాట్లాడినట్టు దేవుణ్ణి విడిచిపెడితే మనం ఎలాంటి పరిస్థితులకు నెట్టివేయబడతామో అందుకే దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటాం. అంటే మిగతావన్నీ మనకి ఇంపార్టెంట్ అయిపోయి దేవుణ్ణి పక్కకు పెట్టడం వల్ల మనం అంత దిగజారిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డామేమో. కాబట్టి మనము ఎక్కడైనా మార్చుకొని మార్పు కలిగి దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా జీవించాలని మరొకసారి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారి ద్వారా దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి విషయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది. నాకు వెంటనే ఇక్కడ ఒక సిగ్నల్ వెలుగుతూ ఉంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తన ఏం సాక్ష్యం చెప్పిందో మనం విన్నాం. కానీ తన భర్తను మళ్ళా ఎవరైనా అటకాయించి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పినారనుకోండి, ఆ ఇంట్లో కలహాలు, ఆ ఇంట్లో భయంకరమైనటువంటి వేదనలు. కనుక ఇలాంటివి కూడా జాగ్రత్తగా మనం ఉండాలని మనవి చేస్తున్నాం. కొన్ని సాక్ష్యాలు ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలో మనకు కొన్నిసార్లు తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులకి బాధ, వేదన, కుళ్ళు పుడుతుంది. దానివల్ల ఆ దాన్ని తట్టుకోలేక ఆ కుటుంబంలో చిచ్చుపెట్టే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఇలా జరిగాయి కాబట్టి. సో కొన్నిసార్లు మనం మెలకువగలిగి ఉండాలని, జ్ఞానము కలిగి సాక్ష్యాలు చెప్పాలని మనవి చేస్తాం. ఎందుకంటే ఇది పర్సనల్ సాక్ష్యం యాక్చువల్గా. కాబట్టి అది మనం చెప్పకూడదు, సంఘంలో వ్యక్తిగతంగా సేవకులకి మనం చెప్పుకోవాలి. కనుక దానివల్ల ఏమవుతారంటే ఇతరులకి ఇబ్బంది కలగవచ్చు, కష్టం కలగవచ్చు, లేకపోతే ఇంకేదైనా కలగవచ్చు. దానివల్ల కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ ప్రేమైనటువంటి వారు కదా, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసేటువంటి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అని అంటే కొన్నిసార్లు మనము ఎలా ఉన్నామనేది మనకే మాత్రం తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. నువ్వు ఎలా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు. మరి తెలిసిన నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నావు, ఎలా ఉన్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి గర్జించు సింహం వల్ల ఎప్పుడు మృంగుదులా అని ఎదురు చూసేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో, పరిస్థితిలో, లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యం హెచ్చరిక చేస్తున్నారంటే ఆ గర్జించు సింహం అనే సాతాను యొక్క నోటికి నువ్వు చిక్కకుండా నిన్ను నీవు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. చూద్దాం ప్రేమ దేవుని బిడ్డ. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా చదువుకుందాం.
బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడదు. ప్రార్థన చేసుకున్నాం. మనకిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సులు మాకు అనుగ్రహించండి. ప్రభువా, మాలో నిర్లక్ష్యం అది ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేయండి. ఆత్మీయంగా మేము ఎదుగునట్లు, బలపడినట్లు, నీ సన్నిధిలో మేము ఇంటి రీతిగా జీవించవలన మేము తెలుసుకున్నట్లు మాకు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు చేసుకున్నాం. యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకొని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనకు చూస్తున్నాం ఏంటంటే పెళ్లి కుమారుడు అంటే యేసయ్య అని మనం చూడగలిగినాం. పెళ్లి కుమార్తె సంఘముగా కన్యకలను మనం చూస్తున్నాం. సంఘమును సిద్ధపరచడానికి సేవకులను మనము చూడగలిగినాం. ఈ మొదటి 3 పాయింట్లు అయిపోయాయి. రెండో 3 పాయింట్లు ఉన్నాయి. దివిటీలు, నూనె, తర్వాత సిద్ధలు అని చూస్తున్నాం. దివిటీలు కూడా అయిపోయాయి కనుక ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దివిటీలు అనగా దివిటి మొదటిగా మన శరీరము అని మనం గమనించగలిగినాం. రైట్? దివిటి అనగా మన శరీరము. ఆ శరీరంలో దేవుడు వర్తిని ఏర్పాటు చేస్తున్నాడు. అది మన ఆయుష్నకు సాదృశ్యంగా, తర్వాత మనము జయ జీవితంలో గురించి కూడా మనము చూడగలం. మూడవ విషయం ఏంటంటే జయ జీవితం. అది వెలుగుతున్నంతసేపు వెలిగిస్తూ ఉంది అంటే జయ జీవితం అని మనము చూడగలిగినాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దివిటిలో చాలా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని మనము కలిగి జీవించాలి. రెండవదిగా మనం ఏం చూసినామంటే నూనె అని చూసినాం, కానీ దాన్ని విపులంగా లోతుగా మనం వినలేదు. ఈ రోజున మనం దాని గురించి చూద్దాం. జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ అంటే ఆయన నూనె, మరోసారి వాక్య భాగం చదువుదాం. దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని 4వ వచనం, బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి అని మనం చూస్తున్నాం. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఒకే దగ్గర ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఒకే దగ్గర ఉన్నారు, ఒకే దగ్గర కూడా ఉన్నారు. అయితే బుద్ధి లేని వారి విషయంలో, బుద్ధి కలిగిన వారి విషయంలో చెప్పబడుతున్న విషయం ఏంటంటే బుద్ధి గలవారు బుద్ధి లేని వారి గురించి జాగ్రత్త కలిగి ఉండాలని అర్థం. బుద్ధి గలవారు బుద్ధి లేని వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని దాని అర్థం. ఇంకో విధంగా చెప్పాలంటే క్రైస్తవులు బుద్ధి కలిగిన వారు, అన్యులు బుద్ధి లేని వారు అని దాని యొక్క భావం. అనగా మనం అన్యుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనము బుద్ధి కలిగి ఉండాలి అని దాని అర్థం. అంటే చాలా చక్కటి విషయం ఏంటంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభావం ఏదైతే ఉందో అది మన పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువల్ల నువ్వు జాగ్రత్తగా బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? బుద్ధి కలిగి, తెలివి కలిగి ఉండాలని, జ్ఞానము కలిగి నువ్వు ఉండాలని వాక్యము చెబుతా ఉంది. కనుక ప్రేమైనటువంటి వారులారా, నూనె అనగా ప్రార్థన జీవితమునకు సాదృశ్యం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నూనెలో దేని సాదృశ్యం అనేది? ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థించేటువంటి మనిషి, ప్రార్థించే విశ్వాసి ఎలా ఉంటారు, వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయి, వారి జీవితం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. ఏమంటాడు? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇంకోటి ఏమంటాడు? అతడు నాకు మొరపెట్టగల అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనే అతనికి తోడయ్యుండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేతని అతని
తృప్తిపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ఏం చేస్తా? ఘనపరుస్తా. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు ఘనమైన జీవితంలో కలిగి ఉంటావు అని అర్థం. సో ఘనపరుస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆ మాట మనం చదువుతాం. 91 కీర్తన 14వ వచనం. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను ఘనపరుస్తానంటాడు. తప్పించదను. ఆమేన్, హల్లెలూయా. ప్రేమిస్తే తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? శ్రమలో నుంచి, కష్టంలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందిలో నుంచి, బాధలో నుంచి, వేదనలో నుంచి, నిందలో నుంచి, అవమానంలో నుంచి, చీకట్లో నుంచి, కట్లలో నుంచి, బంధకములో నుంచి, అనేకమైనటువంటి సాతాను యొక్క క్రియలలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడని వాక్యం చెబుతుంది. ఈ 91 కీర్తన మనం మొదటి నుంచి కింది దాకా మనం విన్నట్టు అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. రెండోది ఏమంటున్నాడు? నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరచెదను. ఐ విల్ ఆనర్ హిమ్ బికాస్ హీ నోస్ మై నేమ్. నా నామమును ఎరిగిన వాడు గనక అని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని నామమును ఎరిగిన బిడ్డగాను ఉండాలి. తెలీదా క్రీస్తు అంటే ఎవరో, యేసయ్య అంటే ఎవరో తెలీదా? మనకి అందరికీ తెలుసు. కానీ తెలుసు కానీ మనకు కూడా ఎమ్మెల్యే ఎవరో తెలుసు, మన చీఫ్ మినిస్టర్ ఎవరో మనకు తెలుసు. అది కాదు సమస్య ఇక్కడ. కానీ వ్యక్తిగతంగా నీకు అనుబంధం ఉందా? వ్యక్తిగతంగా నీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా? వ్యక్తిగతంగా నీకు ఆయనకి ఏమైనా సంబంధం కలిగి ఉందా? చూసిన వెంటనే నువ్వు పేరు పెట్టి పిలిచే విధంగా ఉన్నావా అనేది ఇక్కడ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం ఏం సెలవిస్తుంది, ఏం మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే నేను అతడు నా నామమును ఎరిగినవాడు. దేవుని ఎవరైతే ఎరిగి ఉంటారో మనకందరికీ యేసుప్రభు తెలుసు, మనకందరికీ దేవుని పేరు తెలుసు. కానీ ఎంతమంది ఆయనతో సంబంధం కలిగి ఉన్నారు అనేది ముఖ్యం. ఎంతమంది ఆయనతో సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నారనేదే ముఖ్యం. అలా కలిగి ఉన్న వారు ఎలా ఉంటారు? నిండు కుండ వలె ఉంటారు వాక్యం చెప్తారు. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? నిండు కుండలాగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి తొనకరు వెనకరు అనే మాట మనం చూస్తూ ఉంటాం. వారి మాట దొరలదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడరు, పిచ్చి పిచ్చిగా క్రియలు చేష్టలు చేయరు. ప్రేమ దేవుడి వాక్యం చెబుతుంది. ఆయన అంటాడు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన జీవించినాడో అలాంటి ఆత్మీయమైన జీవితము నువ్వు జీవిస్తావు. ఆయన అడుగుజాడల్లో నీవు నడుస్తావు. హల్లెలూయా. ఆయన యొక్క మార్గంలో నీవు నడుస్తావు. ఏ మార్గంలో? యేసయ్య మార్గంలో. ఆయన అన్నాడు నేనే నేనే నేనే. మిగతా ఎవరు తెలీదా? ఇది ఏసే ఏసే ఏసే. ఆమేన్, హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి యేసయ్య మార్గంలో నువ్వు నడుస్తావు. ఒకటి నేనే సత్యము అన్నాడు, అనగా ఆయన సత్యములో ఉంటావు. నేనే జీవము అన్నాడు, ఆయన జీవంలో నువ్వు ఉంటావు. నువ్వు జీవము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ జీవం కలిగి ఉండాలి? ఆత్మీయమైన జీవము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయమైన జీవం కలిగి ఉంటే నీలో సంపూర్ణత ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. నీ జీవితం ఒక ప్రేమ దేవుని పరిశుద్ధమైనటువంటి భాండారముగా ఉంటుందన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాక్యం చెబుతున్న మాట మనం చూస్తున్నాం. ప్రార్థన జీవితం నీ జీవితాన్ని ఏం చేస్తుంది? సరైన మార్గంలో నేను నడిపిస్తుంది. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, నేడే తరుణము. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, నేడే తరుణము.
హల్లెలూయా, హల్లెలూయా. నేనే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఆయన మార్గంలో నువ్వు నడుస్తావు. ఆయన మార్గం విడిచి నీవు నడవము. ఆయన మార్గంలో ఉండే జీవితం మనకి రోజున కావాలని ప్రార్థనలో ఉంటేనే తప్ప ఆయన మార్గంలో ఉంటావు. ప్రార్థన లేకపోతే నువ్వు ఆయన మార్గంలో ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న విషయం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు, వాక్యం చదువుతూ ఉండొచ్చు, కూటాలు పాల్గొంటూ ఉండొచ్చు, ఆరాధనకు వస్తూ ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ప్రేమ దేవుడి మార్పు అనేది లేకపోతే మాత్రము దానికంటే భయంకరమైన విషయం ఇంకొకటి లేదు. నువ్వు ఎలా ఉంటావు? ప్రార్థన పరుడు వాక్యానుసారంగా జీవించే దేవుడి మార్గంలో నడిచే బిడ్డ ఎలా ఉంటారు అంటే వినయము, విధేయత, భయము, భక్తి, లోబడే స్వభావము, తగ్గింపును కలిగి ఉంటారు. లేకపోతే ఎంత మాత్రము ఉండరు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ సహనం కనబడుతుంది, నీ వినయం కనబడుతుంది, నీ తగ్గింపు కనబడుతుంది, నీ లోబడి తత్వము కనబడుతుంది. హల్లెలూయా. నేను చూస్తేనే ప్రేమ దేవుని బిడ్డలారా భయపడేటువంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉంటావని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక ప్రార్థన అనేది ప్రేమ దేవుని జీవితంలో ఒక భాగమై ఉండొద్దు, అది నీ జీవితమై ఉండాలి. ఏమై ఉండాలి? భాగం కాదు. భాగం అంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. నీ యొక్క జీవితమై ఉండాలి. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగానే ఉండాలి, దేవుని కుమార్తెగానే ఉండాలి, దేవుని కుమారుడిగానే ఉండాలి, దేవుని యొక్క నామం పెట్టబడినటువంటి బిడ్డగానే ఉండాలి, దేవుని ముద్ర చేత ముద్రింపబడినటువంటి బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన యొక్క విలువైనటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే ఒకవేళ నువ్వు లేకపోతే నువ్వు ప్రార్థన వ్యర్థమే, నీ వాక్యం వ్యర్థమే, నీ ఆత్మీయ జీవితం వ్యర్థమే, నీ కూటాల వచ్చుడు వ్యర్థమే, నీ ఆరాధన వచ్చు కూడా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఉండేవారు, నిజమైన ప్రార్థన జీవితంలో ఉండేవారు ఎలా ఉంటారంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు, జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తమకున్నటువంటి స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయ్యో నేను ఇలా ఉన్నానా, అయ్యో నేను ఆటంకంగా ఉన్నానా, నేను అడ్డంకిగా ఉన్నానా, లేకపోతే నా జీవితం వల్ల ఇతరులకు ఇంత నొప్పి కలుగుతుందా, వేదన కలుగుతుందా, బాధ కలుగుతుందా, కష్టం కలుగుతుందా, శ్రమ కలుగుతుందా, అయ్యో వారి యొక్క హృదయం పగిలిపోయిందా, అయ్యో నా వల్ల ఇంతగా వారు దుఃఖపడుతున్నారా, కన్నీరు కారుస్తున్నారా, ఆ కుటుంబం నాశనం అయిపోయిందా, వారి కుటుంబము పాడైపోయిందా నా వల్ల. కాబట్టి ఆమేన్, హల్లెలూయా. నీవు మార్చుకొని ఇక మీద అలా చేయకుండా, ఇక మీద ఆశీర్వాదకరంగా, ఇక మీద దీవెనకరంగా, ఇక మీద మేలుకరంగా, ఇక మీద వారి జీవితంలో అనేకుల గురించి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఆత్మను కలిగి, దేవుని సన్నిధిని కలిగి, దేవుని సహవాసము కలిగి, దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఆయన మార్గంలో నడిచే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటామని వాక్యం ద్వారా చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకసారి ఒక విషయం తెలుసుకున్నాను. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసి నేను ఏం మాట్లాడో తెలుసా? అమ్మ నా మాటలకి అంత బాధ కలిగించయ్యా, వేదన కలిగించయ్యా, కష్టం కలిగించయ్యా, అయ్యో దయతో నాకు క్షమించమ్మా, నువ్వు అట్లా తప్పర్థం చేసుకోవద్దు, నేను ఇలా మాట్లాడాను, నేను ఈ రకంగా నీకు చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో క్షమాపణ అనేది అవసరం, నీ జీవితంలో క్షమించమని అడగడం అవసరం. అది నీ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది, ఎదిగింప చేస్తుంది, నిన్ను పైకి లేపుతుంది కానీ కిందికే పడేయదు, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కానీ నిన్ను నాశనం చేయదు, లేకపోతే పాడు చేయదు, నేనేమి కిందికి దింపదు, విలువ తక్కువ వాడిగా నేనేమి చేయదు, నీ విలువను పెంచుతుంది, నీ స్థాయిని పెంచుతుంది. ఎవరు క్షమాపణ చెప్పగలుగుతారు, ఎవరు క్షమించగలుగుతారు? యేసు క్రీస్తు ప్రభువును కలిగి జీవించువారు తప్ప మరి ఎవరు కూడా చేయలేని సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. When you have Christ in you, నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో
కలిగి ఉంటావో నువ్వు క్షమించగలుగుతావు. క్షమించమని అడిగేటువంటి స్థితిలోకి నువ్వు రాగలుగుతావు. కారణం తెలుసా? నా వల్ల ఇబ్బంది కలిగింది కాబట్టి నేనే సరిచేయాలి. ఆ ఆత్మ నశించిపోవద్దు, లేకపోతే ఆత్మ పడిపోవద్దు, పాడైపోవద్దు, వారి ఆత్మీయ జీవితము కృంగిపోవద్దు, వారు కుటుంబంగా కృంగిపోవద్దు అనేటువంటి ఆలోచన నీలో కలుగుతుంది. దేవుడు కలిగిస్తాడు. ఆత్మీయ జీవితము దేవుడు కలిగినటువంటి నీవు, ప్రార్థన జీవితం కలిగిన నీవు, నీ జీవితాన్ని దేవుడు ఎంత చక్కగా మలుస్తాడంటే అంత చక్కగా నేను మలుస్తాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా నేను ఏం చేస్తుంది? వెంటనే క్షమిస్తుంది. ఇద్దరి మధ్యలో సమాధానం, ఇద్దరి మధ్యలో నెమ్మది, ఇద్దరి మధ్యలో ప్రేమ, ఇద్దరి మధ్యలో ఆ కనికరము, దయ ఏలుబడి చేస్తాయని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆయన ప్రార్థన, ప్రార్థన, నీ ప్రార్థన ఇతరులకు మేలు కలగాలి. నీ ప్రార్థన ఇతరులకు ఏం కలగాలి? విలువను తీసుకొని రావాలి. నీ ప్రార్థన ఇతరుల జీవితాల్లో సమాధానం నింపాలి. నీ ప్రార్థన ఇతర కుటుంబాలలో నెమ్మదిని కలుగ చేయాలి. నీ ప్రార్థన అనేకమైన వాటి విషయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ప్రతినిధిగా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ప్రార్థన జీవితమే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ రీతిగా వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితం ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో, ఎంత విలువైనదో అనుగ్రహించాలి. ప్రార్థన అనగానే చాలా మంది మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రేయర్ అనగానే మనం ఏం ప్రేయర్ చేస్తాం? ఏం ప్రేయర్ చేస్తాం? ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ గురించి ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు ఎవరస్తులు అయితే, లేదంటే పుస్తకాలు కావాలంటే, ఫీజులు కావాలంటే మా బిడ్డకి మార్చు అని ప్రార్థన చేస్తారేమో. నాకు తెలిసి అంత ప్రార్థన చేయకపోవచ్చు. ఇంకేమైనా కావాలనుకుంటే ప్రార్థన చేస్తారు. పెద్దవాళ్ళు అయితే ఏం ప్రార్థన చేస్తారు? నార్మల్గా కుటుంబాల గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటారు, ఇంకా రకరకాల విషయాల గురించి, కష్టాల గురించి ప్రార్థన చేస్తారు. ఏడుస్తారు కూడా, కన్నీరు కారుస్తారు, గోచారుతారు. ఎంత ఏడుస్తారు అంటే కన్నీరు కారిపోతుంది. అంత కష్టం ఉంది. మరి నన్ను అడిగితే నీ కన్నీరు వృధా. ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, నీ కన్నీరు వృధా. ఎందుకో తెలుసా? ప్రేమ దేవుని బిడ్డ, నీ కన్నీరు నీ కుటుంబం గురించే. కానీ నీలాంటి కుటుంబాలు ఎన్నున్నాయో తెలుసా? నీలాంటి జీవితాలు ఎన్నున్నాయో తెలుసా? నీలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? హల్లెలూయా. ఒక్కసారైనా ఎప్పుడైనా నిజంగా ఆ క్రీస్తు కలిగిన మనసు నీలో ఉంటే వాళ్ళ గురించి మొదట ప్రార్థన చేస్తావు. వాళ్ళ గురించి మొదటగా కన్నీరు కారవాలి. వాళ్ళ గురించి మొదటిగా నువ్వు దుఃఖపడాలి. వాళ్ళ గురించి నీ యొక్క హృదయాన్ని పగలగొట్టుకోవాలి. అప్పుడు నిజమైన ప్రార్థన. అది ప్రార్థనకి, ఆ కన్నీరుకు విలువ, ఆ కన్నిటికి ఎంతో విలువ. ప్రేమ దేవుని బిడ్డ, ఆ ప్రార్థన మనకు కావాలి. రెండవది ఏంటంటే, మొదటిగా ప్రేమ దేవుని బిడ్డ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసే ముందు ఇంకొక ప్రార్థన చేయాలి. ఏంటంటే, అయ్యా నేను నీలో ఉండనా లేదా? నువ్వు నాతో ఉన్నవా లేదా? అయ్యా నేను నిజంగా నేను ప్రేమిస్తున్నానా? నిజంగా నేను నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉన్ననా లేదా? నీకు తెలీదా? నీకు తెలుసు కదా నువ్వు ఎంత ఉన్నావో. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువా, నేను నీతో ఉండాలి, నేను నీలో ఉండాలి, నిన్ను కలిగి నేను జీవించాలి నాయన. హల్లెలూయా. నువ్వు లేకుండా దాని జీవితమే లేదు. నువ్వు లేకుండా నేను లేను ప్రభువా. నిన్ను కలిగి నేను ప్రార్థించాలి. యేసుతో కలిగి ప్రార్థించేటువంటి ఆత్మీయ జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? మనం కూడా ఇంట్లో ఒంటరిగా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనా మనకు బాగా ఇష్టమైనటువంటి సహోదరి, ఇష్టమైనటువంటి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది? ఎంత సంతోషం ఉంటుంది మనకి. అబ్బా అక్క ఈరోజు వచ్చినాం, అబ్బా చెల్లి ఈరోజు వచ్చినాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత బాగా ప్రార్థన, రోజు ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటాం. ఒక్కరోజు వచ్చినట్టు పోయినటువంటి నీ అక్క గురించి, నీ చెల్లి గురించి, నీ బంధువు గురించి నువ్వు మాట్లాడితే, రోజు నువ్వు యేసుతో ప్రార్థన చేస్తే ఇంకెట్లా ఆలోచించాయి. హల్లెలూయా.
నీ దేవునితో కలిసి చేసే ప్రార్థన అద్భుతం. అద్భుతం కాదు, మహా అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. బిర్యానీ తిన్నాక, మంచిగా కూర వేసుకొని తిన్నాక, పప్పు కూడా పోసుకొని టేస్ట్ చేసినాక, ఆ తర్వాత ఇంకొంచెం వేరే ఫ్రై చేసుకొని తిన్నాక, ఆఖరిలో పెరిగేసుకొని తింటే గానీ ఎంత బాగుంటుందో, అది అయిపోయినాక స్వీట్ తింటే ఇంకెంత బాగుంటుందో. అప్పుడే పరిపూర్ణం, లేకపోతే పరిపూర్ణం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితం ప్రేమ దేని బిడ్డ, ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తాం. స్టెప్ బై స్టెప్ ప్రార్థన చేయాలి. మొదటిగా దేవుణ్ణి కావాలని కోరుకోవాలి. దేవునితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, ఆయనే ప్రార్థన చేపిస్తాడు. ఆయనే ప్రార్థనలో నడిపిస్తాడు, తన ఆత్మీయతలో నడిపిస్తాడు. నువ్వు ఏం మాట్లాడాలో, ఏం ప్రార్థన చేయాలో, అప్పుడు నీ ప్రార్థనలో పనికిరాని మాటలు, పనికిరాని ప్రార్థనలు నువ్వు చేయవు. పనికిరాని మాటలతో చేసే ప్రార్థన కాదు. ఆ ప్రార్థన, దానికి ప్రార్థన అనే పేరు నువ్వు పెట్టకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డ. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీవు మోకరించిన వెంటనే లింక్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలి? మనం కాల్ చేస్తాం కదా, ఎవరికైనా కాల్ చేస్తాం, ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎంగేజ్ వస్తుంది. లేకపోతే ఆ సిగ్నల్ దొరకకపోతే మనకు ఆ కాల్ కలవదు. రింగ్ అవుతుంది అంటే కలుస్తుంది అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. కలవగానే వెంటనే మాట్లాడటం మొదలు పెడతారు. అలాగా వెంటనే నీకు నీ దేవునికి లింక్ కావాలి. ఆ లింక్ ప్రేమ కుదిరినప్పుడు, ఆ లింక్ తగిలినప్పుడు, ఆ లింక్ అయినప్పుడు ప్రేమ దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నిజంగా ఆ గొప్ప సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ ప్రార్థన ఆ రీతి ఉంటుంది. ఆ ప్రార్థన నువ్వు కూర్చోగానే ఆ లింక్ రావాలి మనకి. ఆ లింక్ కుదరాలి, కలవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన ఆత్మీయమైన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారం మనం ఏమి కూడా నువ్వు ప్రార్థన చేయవు. ఏమని ప్రార్థన చేస్తావు తెలుసా? నువ్వు కావాలంట, అంతే. ఎవరు కావాలి? నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ మాటలు కావాలి. అయ్యా, నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను అర్థం చేసుకోవాలి, దానికి తగినట్టుగా ఆయన ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటున్నాడు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీరు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీరు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే యేసయ్యా. He
హల్లెలూయా. ఆయన ఉంటే మాకు చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. జీవితం ఈరోజు నీకు నాకు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే బిడ్డ ఎలా ఉన్నది? ఇంకొక చిన్న విషయం చెప్తే ముందుకు సాగుతా. దేవుణ్ణి ప్రేమించే బిడ్డ ఎలా ఉంటుంది? హల్లెలూయా. మనకందరికి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు, చిన్నపిల్లలతో సహా. అంటే ఇంటర్ చదివే పిల్లలకు కూడా, 10th చదివే పిల్లలకు కూడా ఈ రోజున ఏమైనా సెల్ ఫోన్స్ ఉన్నాయి. లేని వారు ఎవరు గొప్ప అంటే, సారీ, గొప్ప ఎవరు అంటే లేని వారే గొప్పలు. ఎవరు? లేని వాళ్ళు గొప్ప. ఎందుకు? వాళ్ళకి పొద్దులేసి వాట్సాప్ చూడాల్సిన అవసరం లేదు, ఫేస్బుక్ చూడాల్సిన అవసరం లేదు, ఇన్స్టా చూడాల్సిన అవసరం లేదు, ఇంకోటి చూడాల్సిన అవసరం, ఇంకోటి చూడాల్సిన అవసరము లేదు. వాళ్ళ టెన్షనే లేదు. ఎవరు కాల్ చేశారు, ఎవరు మిస్డ్ కాల్స్ ఎవరు ఉన్నాయా, ఏ టెన్షన్ కూడా వాళ్ళకి లేదు. మనకు టెన్షన్. ఎవరు కాల్ చేశారో, ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారేమో, ఫేస్బుక్ లో ఎవరు మెసేంజర్ ఎవరు పంపించారేమో, ఇన్స్టాలో ఎవరు పోస్ట్ పంపించారేమో, రకరకాల ఫొటోస్ పంపించారేమో. నిన్న ఫంక్షన్ పోయినాం కదా, ఫోటోలు పంపించాలి అడిగి పంపించారు లేదు, రాత్రి పంపలే, కనీసం పొద్దున పంపించారేమో అని ఎదురు అన్ని మనం చూస్తూ ఉంటాం. ఎంత టెన్షన్ మనకి. అందుకే నెక్స్ట్ వీక్ నుంచి మనము ఎవరు కూడా సెల్ ఫోన్స్ చర్చ్ కి నాట్ అలౌడ్. హల్లెలూయా. ఏంటిది? సెల్ ఫోన్స్ నా ఒక్క ఫోన్ తప్ప చర్చ్ లో ఏ ఫోన్స్ కూడా అలౌడ్ లేదు. లేకపోతే ఎంత సౌండో చెప్పొద్దు. మామూలు సౌండ్ మళ్ళీ కూడా పెట్టుకోరు, కనీసం వైబ్రేషన్ కూడా పెట్టుకోరు. అవి భయ్య మోగుతున్నాయి ఇట్లా. సో సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద చర్చ్. అంటే దేవుడిని మర్యాద చేద్దాం, దేవుడికి మర్యాద ఇవ్వాలి, దేవుడి భయం కలిగి ఉండాలి, దేవుని భక్తి కలిగి మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. మన అవసరం తీరాలి, మన అక్కర్లు కూడా తీరాలి, మన శ్రమలు కూడా పోవాలి, మన కష్టాలు కూడా పోవాలి. ఒకసారి ఒక తండ్రి ఫాదర్ అబ్బాజా పట్టుకొచ్చాడు. ఏది? ఫుల్ బ్యాగ్ పట్టుకొని వస్తే అలా బిడ్డ పరిగెత్తుకొని వచ్చి డాడీ తెచ్చినావా? చాలా రోజులు అంటే 4-5 రోజులు అయితే, వారం రోజులు అయితే తెలియదు. కానీ ఆయన బయటికి పోయాడు, భార్య పిల్లలు పరిగెత్తుకొని వచ్చారు. అయ్యా తెచ్చావా తెచ్చిన అని చెప్పేసి అన్నాడు. బ్యాగ్ లో ఉంది. ఆయన సరే తీసుకొని పోయాడు. ఆయన ఏం చేశాడు? మీరు ఇంట్లో పోయేసి అంటే ప్లేట్లు అవి వాళ్ళు తీసుకొచ్చేసేయండి, కూర్చొని తిందాం అనేసి అన్నాడు. అనేసరికి పిల్లలు ఎంతో సంతోషంగా పరిగెత్తుకొని పోయారు ఇంటికి. లోపలికి భార్య కూడా పరిగెత్తుకొని పోయింది. ఈయన బయట అది సంచి అక్కడ పెట్టాడు. వాళ్ళకి మాత్రం ఎంతో సంతోషం కనపడాలంటే ఎత్తుకున్నాడు, అందరినీ కౌలించుకున్నాడు, అందరినీ చేశాడు. సంచి అక్కడ పెట్టినాడు. కానీ మోకరించి కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందబ్బా, ఎందుకు ఏడుస్తున్నాడు, నేను ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎవరు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నేనైతే బ్యాగ్ తీసుకొచ్చాను, ఈ బ్యాగ్ నేను తీసుకొచ్చాను. ఓపెన్ చేశాక దాంట్లో ఏమైనా రాళ్ళు ఉన్నాయి. వాళ్ళ కనపడటానికి బ్యాగ్లో చాలా ఉన్నాయి అనుకున్నాను. బిర్యానీ పొట్లాలు, డబ్బులు, అవి వస్తువులు అన్నీ ఉన్నాయి అనుకున్నాను. ఏమి లేవు దాంట్లో. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ప్రభు, నా పిల్లలకి చెప్పాను తీసుకొచ్చానని, నా భార్యకి చెప్పాను, పరిగెత్తుకొని వస్తారు. ఇప్పుడు ప్లేట్లు తీసుకొని వస్తారు, వస్తువు చూడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సంతోషం వర్ణాతీతం, వర్ణించలేను, వివరించలేను. ప్రభు, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు తెలుస్తలేదు నాకు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈయన బయటికి వెళ్ళి గొల్లెం పెట్టాడు. కొంచెం సేపు ఉండండి, నేను మీకు ఒకటి నేను మర్చిపోయాను, అది తీసుకొని అప్పుడప్పుడు మీ ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాడు. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. గొల్ల పెట్టాడు బయట నుంచి, బయట కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఒక ఆయన కారులో దిగాడు. ఒక ఆయన కారులో నుంచి దిగి ఈయన పేరు వెతుక్కుంటూ వచ్చాడు. ఈయన పేరు చెప్పి వెతుక్కుంటూ వచ్చాడు. చూశాడు, చాలా చిన్న ఇల్లు, అంత సందులుగా ఉంది. వచ్చి చూశాడు, పేరు కనుక్కున్నాడు, చెప్పాడు పలానా దగ్గర ఒకటి ఇప్పుడే పోయాడు అనేసి. అంతే, ఆయనకి ఎక్కడికి వెళ్ళి పలానా వ్యక్తిని కావాలంట నేనే అని చెప్తాడు. అది ఒక్క నిమిషం నాతో పాటు వస్తారా అనేసి తీసుకెళ్ళాడు. కార్ దగ్గరికి తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి డబ్బాలు, అందులో ఉన్నటువంటి బ్యాగులు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టాడు. ఎందుకు, ఏంటివి, ఎవరు అంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నా పిల్లలకి నా కుటుంబానికి నేనేం చేయలేకపోయాను, వాళ్ళకి నేను 4 రోజులు ఇప్పటికి నేను ఇంటికి దాకా, నువ్వు చాలా ప్రార్థన చేస్తావు కదా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడమే కాకుండా వెంటనే నాకు రిప్లై వచ్చింది, నువ్వు ఇమీడియట్గా పోమని చెప్పేసి 1 hour కింద నాకు ఈ మెసేజ్ వచ్చింది. 1 hourలో నేను ఎట్లా చేస్తాను నాకు తెలియదు, ఎంత ఫాస్ట్ నడిపోయి నాకు తెలీదు, నాకు కానీ ఏదో జోక్ అనుకుంటున్నా. ఆమేన్, హల్లెలూయా. అంతే, అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చాను. ఆ రకంగా ఆ కుటుంబం యొక్క అవసరతను దేవుడు ఇంకొకరి ద్వారా తీర్చినాడు. ఈ ప్రార్థన అక్కడికి చేరింది, ఆ ప్రార్థన జవాబు ఇంకొకరికి వెళ్ళింది, ఆ జవాబు కారులో వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి కారు నుంచి అన్ని తీసుకొని ఇంటి దాకా తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో తర్వాత వెళ్ళి గొల్లం తీశాడు, ఆయన పోయి గొల్లం తీశాడు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎవరిని వాడు కూడా చెప్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఎవరు కూడా చెప్పలేదు, వెళ్ళిపోయాడు అంతే. దేవుడు నాకు బయటపరచాడు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు, ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పి నీ పేరు చెప్పాడు, అందుకని ఇక్కడికి వచ్చాను, నీ అడ్రస్ చెప్పాడు, నేను కనుక్కుంటూ వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు బిడ్డ, కానీ నీ ప్రార్థన విలువైనదై ఉండాలి. నీ కష్టంలో నీ దేవుడిని ప్రార్థన చేసే ప్రార్థన అయి ఉండాలి. నీ దేవుడు ఇంకొకరి ద్వారా సహాయం అందిస్తాడు, నీ అవసరం తీరుస్తాడు, నీ అక్కరని తీరుస్తాడు. నువ్వు అడుగుతుంది అవసరమైందే, అక్కర కలిగిందే, నీ కుటుంబాన్ని పోషించదగినటువంటిదే, కానీ ప్రార్థన విలువైనదై ఉండాలి. ఆయన అనుకుంటూ దేవుడు స్తుతిస్తూ వస్తున్నాడు, ఆయన దారంతా దేవుడు మహిమపరుస్తూ వస్తున్నాడు. ఈ రాళ్ళ మార్చు, ఈ రాళ్ళను ప్రభుని ఆహారంగా మార్చు. ఆ రాళ్ళు ఆహారంగా మారలేదు, నిజమైన ఆహారమే వచ్చింది. దేవుడి వాక్యం సెలవిస్తున్నమాట మనం చూస్తున్నాం. నీ ప్రార్థన అంత గొప్పగా ఉండాలి, నీ ప్రార్థన అంత గొప్పగా ఉండాలి. నీ ప్రార్థన జీవితం, నా ప్రియమైనటువంటి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నీ ప్రార్థన నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా. నీ స్థితిని మొత్తం మార్చేస్తుంది. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ఏం చేస్తా, తప్పిస్తా, నా నామం ఎరిగిన వారిని నేను ఘనపరుస్తా అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. అతను నాకు మొరపెట్టని నేను ఉత్తరం ఇచ్చేదను. ఇచ్చాడు, ఉత్తరం, జవాబిచ్చాడు. శ్రమలో అతనికి తోడై ఉన్నాడు. వాక్యం చెబుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రార్థన నాలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన నాలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, Thank you.
హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తాం. ఈ ప్రార్థన అంత విలువైనదై ఉందా? నీ కష్టంలో వచ్చిన ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన వినాలి. వినే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఏ దేవుని కలిగి ఉన్నావు? ఏ దేవుని? లోకం కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ ప్రార్థన హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నాం ఇక్కడ విజ్ఞాపన. ఏంటి విజ్ఞాపన? ఏంటి విజ్ఞాపన? దేవునికి విన్నవించేదాన్ని విజ్ఞాపన అంటారు. అనగా నీ విన్నపాన్ని దేవునికి విన్నవిస్తూ ఉన్నటువంటిది విజ్ఞాపన. నీ విన్నపం ఏమై ఉండాలి? అది కూడా అవసరమే. నీ విన్నపం ఏమై ఉండాలి? నీ విజ్ఞాపన ఏమై ఉండాలి? వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కాపాడలేదు. ఆ బిడ్డ చచ్చింది. ఆయన లేచాడు, స్నానం చేసుకున్నాడు, తల పెట్టుకున్నాడు, వచ్చాడు, భోజనం చేస్తాడు. ఎందుకు ఆయన విన్నపాన్ని దేవుడు అంగీకరించలేదు? బాయ్, ఎందుకు ఆ బిడ్డ చచ్చిపోయింది అని అంటే అది పాపముతో కూడుకున్నటువంటిది. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి అయిష్టమైన, తనకిష్టమైనటువంటి రీతిగా ప్రవర్తన ద్వారా పుట్టినటువంటి బిడ్డ. అందు గురించి అని దేవుడు ఆ పాపమును ఆయన ఎదగనివ్వలేదు. ఆ విన్నపాన్ని దేవుడు అంగీకరించలేదు. ఆ విన్నపాన్ని దేవుడు, ఆ విన్నపాన్ని దేవుడు ఎంత మాత్రము ఆయన ఆలకించలేదు. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన కూడా అలాగే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటే ఏం చెప్తుంటే, నీ జీవితంలో మొదటిగా నువ్వు పాపిని ప్రభువాన్ని నువ్వు దేవుని దగ్గర ప్రార్థించుకో. ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, విన్నపాన్ని విన్నవించు. నువ్వు పాపిని ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పాపివి కాకపోతే ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. పాపిగా నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకో, తప్పేం లేదు దాంట్లో. పాపి అనగానే నువ్వు ఏదో పెద్ద పాపం చేసేస్తున్నావు అని కాదు దాని అర్థం. నీ ఆలోచనలు, నీ చూపులో, నీ మాటలు అబద్ధం, లేక వినకూడనివి, చూడకూడనివి చూస్తే కూడా పాపమే. ఇలా అయితే ఎలా బ్రతకాలన్నా? నన్ను ఎందుకు అడుగుతావు? ఇలా అయితే ఎలా బ్రతుకుతావు అని అంటే అలానే బ్రతకాలి. అందుకే దేవుడిని రక్షించాడు, అందుకనే దేవుడు నన్ను కాపాడాడు, అందుకనే దేవుడు నిన్ను ఏం చేశాడైనా తన బిడ్డగా చేసుకున్నాడు, నువ్వు నిలబడాలని. హల్లెలూయా హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనల్ని ఈ లోకము ఎప్పుడూ క్రైస్తవుడిగా గుర్తిస్తుంది, దేవుని బిడ్డగా గుర్తిస్తుంది, దేవుని కుమార్తెగా ఎప్పుడు మనల్ని గుర్తిస్తారంటే నీ లోపల ఆ ఆత్మీయ జీవితం ఉంటే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం నీలో ఉంటే, ఆ విజ్ఞాపన జీవితం నీలో ఉంటే, దేవుని ఆత్మీయ జీవితం నీలో ఉంటే నిన్ను గుర్తిస్తారు. ఎందుకు గుర్తిస్తారంటే నువ్వు మాట్లాడినప్పుడు కూడా ఏ చెడ్డ మాటలు మాట్లాడకుండా, కాని మాటలు మాట్లాడకుండా చక్కగా నెమ్మదిగా ఏది మాట్లాడాలో అదే నువ్వు మాట్లాడుతున్నావు కనుక అప్పుడు నీకు విలువ కూడా ఇస్తారు. నీకు ఒక సింహాసనం అనగా ఒక చైర్ కూడా ఇస్తారు కూర్చోమని. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పనికిరాని ప్రార్థనలు చేస్తే, పనికిరాని వాటి గురించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విజ్ఞాపన వినపడదు దేవునికి. హల్లెలూయా. వాటికి దేవుడు జవాబు ఇవ్వడు. నీ విన్నపము దేవునికి అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి. నీ విజ్ఞాపన దేవునికి అంగీకారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు, ఆయన కళ్ళు పోయాయి, దేవుడితో బాగా కళ్ళు పోయినాయి. యేసయ్య కనబడ్డాడు, ఆ స్వరం విన్నాడు అంతే, స్వరం మాత్రం విన్నాడు, వెలుగు కనబడింది అంతే.
అననీయ అనే ఒక ప్రవక్త వచ్చి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పటిదాకా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య. అప్పటిదాకా ఏసు పేరు ఎత్తుతూనే అందరు చెరసాల్లో వేశాడు, చంపేశాడు, హింసించాడు, బాధించాడు, వేధించాడు, రకరకాలుగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థన, ఆయన విజ్ఞాపనను దేవుడు విన్నాడు. విని అననీయను పంపించాడు. పంపిస్తే అననీయ దగ్గరికి వెళ్తే అననీయ అంటాడు, ఆయన అసలుకే క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, అందరిని చంపేస్తున్నాడు, చంపేశాడు. అలాంటి వాళ్ళ దగ్గర నేట్ల పోవాలని అంటే నువ్వు పోవాల్సిందే. వెళ్ళాడు. సౌలా సహోదరాన్ని పిలిచాడు. ఇదిగో నీ ప్రార్థన విజ్ఞాపన దేవుడికి వినపడినది, మోకరించి ప్రార్థన చేశాడు. అంతే. ఆయన కన్నులకు పొరల వంటి రానగా చూపు పొందని వాక్యం చెప్తాడు. ఇక్కడ దేవుడి సాధనమై ఉన్నా, నేను ఏర్పరచుకున్న సాధనం. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, నేను చూసుకుంటా మిగతా విషయాలు. నీకు సంబంధం లేని విషయం ఏం లేదు దీంట్లో. నువ్వు వెళ్ళి ఖాళీ, నీ సంబంధం ఏంటంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రమే. ఆ విజ్ఞాపన సౌలు గారి యొక్క విజ్ఞాపన, అప్పటికి ఇక పౌలుగా మారలా, సౌలు గానే ఉన్నాడు. సౌలు యొక్క విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఒక అన్యుడి ప్రార్థన విజ్ఞాపన విన్నాడు. వినంగానే ఆ కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకొక మాట ఏమన్నాడు ఇక్కడ? కన్నీరు అంటే కన్నీటి ప్రార్థన కావాలి. ప్రతి సహోదరికి, ప్రతి సహోదరునికి కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. ఒకసారి ఒక అబ్బాయితో చెప్తున్నాను, ఏదో విషయంలో 2 కన్నీటి బొట్టు రాల్చాను. బాగా మంచిగా అర్థం చేసుకున్నాను. నార్మల్గానే అయ్యో అట్లా పట్టుకోండి, నీ కన్నీరు అట్లా వృధాగా పోతుంది, ఇది చాలా విలువ, నాకు చాలా చేశాను. హల్లెలూయా అని పట్టుకో. ఇట్స్ పర్, యు నో, ఈ మొహమేం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంట పర్ అంటే ఏంటిది? అది కట్టు తప్ప గట్టి చెప్తున్నా చెప్పండి. ఇంటికి పోయిన సంగతి చూడు. ఆమేన్. అంటే కన్నీరు, బొట్టు, వజ్రం అంటే ఎక్కడ వేరే పెట్టవే. హల్లెలూయా. పర్ల్ ముత్యము అని అంటున్నాడు పిల్లగాడు. పెళ్ళి అయింది. ఏమైంది? పెళ్ళి అయింది. కొట్టింది వీడే, ఆ పిల్ల ఏడుస్తుంది. అప్పుడు పన్నెండు లేడు, కొట్టింది వాళ్ళని ఏం పడతాడు? తిట్టిండు. సరే కొట్టలేదు, తిట్టిండు. పిల్ల తిట్టాగానే ఏడిచింది. ఏడవగానే కార్తన అప్పుడైతే ఒక్కటే పడ్డది, ఇప్పుడు కార్తనే ఉన్నాయి, తడిసిపోతుంది. కానీ ముత్యాలు పడిపోతున్నాయి, ఏరుకోవాలేమో అంతే. హల్లెలూయా. కానీ ఇప్పుడు ముత్యమైందా? ముత్యం లేదు, అది పైత్యం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ చూస్తున్నావు, ఇంకా ఏడుస్తున్నావు, కన్నీరు కాలుస్తున్నావు. అప్పుడు కన్నీరు ముత్యమను, అది కన్నీరు ఒక్క సుఖ కూడా అడుగుతాను అని అంటే అప్పుడు అట్లనే మాట్లాడతాం మేము అంటాం. మళ్ళీ మీరికే చూసారా? జాగ్రత్త అమ్మాయి. హల్లెలూయా. అప్పుడు అట్లనే ఉంటది జోష్, ఆ జోష్ అట్లనే ఉంటది. అట్లా ఉంటది కదా. వాడే సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన అడుగుదు ఎట్లుండదు, అట్లనే ఉంటదంట. జాషువా చెప్పిందంటే కరెక్ట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐజాక్ నువ్వు చెప్పు అన్న, ఇట్లాంటి వాటికి నాకు సంబంధం లేదంట కదా. అప్పుడు అట్లనే ఉంటుంది. మరి నిజమే, కరెక్టే. అపురూపంగా చూసుకుంటారు. వన్స్ మ్యాన్ గాట్ మ్యారీడ్, కేల్కతం దుకాన్ బంద్, ముత్యాలు బంద్, ఉట్టి నీళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాం నిజం. ఏదంట ముత్యం అంట, ముత్యం. దేవుని సంద ఎప్పుడైనా ఏడ్చారా? వాడేమో ముత్యం అనబట్టే, ఇంకోనేమో వజ్రం అనబట్టే. అయ్యే
లోకానుసారంగా ఇట్లా ఉంటారంటే మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, మనుషుల్ని మభ్య పెట్టడానికి ఇదంతా ఆకర్షణ. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏమన్నా ఇప్పుడు బ్యూపిక్ దగ్గర పడరు కాబట్టి మీరు ఆకర్షణ అంటున్నారు. మీరు యవ్వన కాలంలో అంటే మీకు తెలుస్తుంది. అయ్యో నేను యవ్వన కాలం నుంచి వచ్చినమ్మా, 50కి ఉంటేనే రాలే, 50కి 1 to 3 దాటే వచ్చిన. Amen. Hallelujah. When I literally I'll say when I was in 6th class అంటే ఎంత ఏజ్ 11 10 11 వేసుకుందాం కాసేపటికి. 11 years లోపలనే దేవుడు నన్ను పిలిచాడు తన స్వరం ద్వారా. ఎప్పుడు పిలిచాడు? 11 సంవత్సరాలు అప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. 6వ క్లాస్లో ఉన్నప్పుడే, అంటే అప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ 10th క్లాస్లో పిలిచాడు, అంటే స్వరం వినిపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్లో, అంటే ఇక కంటిన్యూ అవుతుంది. అప్పుడు 10th నుంచి షురు అయింది. నేను ఇంటర్లోనే పరిచర్య మొదలు పెట్టాను. ఇంటర్లోనే నా పరిచర్య మొదలైంది. మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నా. ఇంటర్లోనే నా పరిచర్య మొదలైంది. అంటే నేను టీనేజ్ లో ఉండగానే నేను పరిచర్యలో సేవలో ఉన్నాను. నాకు ఈ బుద్ధ్యాలు వజ్రాలు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నిజం, ఇది సత్యం. కానీ అట్లాంటివి చాలా ఎదురయ్యాయి. కానీ వేటిలో ఏ వజ్రాన్ని పట్టుకోలే, ఏ ముత్యాన్ని నేను పట్టుకోలే. హల్లెలూయా. అవసరం కూడా నాకు లేకుండింది. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇదిగో నీ కొరకు నేను ఒకటి ఏర్పాటు చేస్తాను, నీ కొరకు నేను ఏర్పరచుకున్నా. ఆమేన్. హల్లెలూయా. అంతే. ఆ మాటకు నేను లోబడ్డా, ఆ మాటకే కట్టుబడి నేను ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈ రోజున సత్యాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుకుందాం, విందాం. దేవుడు నాతో మాట్లాడేటప్పుడు అందరితో, ఎవరికైనా వర్తిస్తుంది. ఇది యంగేజ్, టీనేజ్, తర్వాత యవన జీవితం, ఇది యవన శరీరం. ఇది ఈ శరీరాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దు. ఈ శరీరాన్ని ఎవరు కూడా ముట్టకూడదు, ముట్టనీయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా చెప్పండి, ఎవరు కూడా ముట్టుకోవద్దు. ఈ యవన శరీరాన్ని పెళ్లి అయ్యేంత వరకు ఈ యవన శరీరాన్ని ఎవరు కూడా ముట్టకూడదు. ఇది నాజీరు చేయబడినటువంటి శరీరం. ఈ శరీరము దేవుని శరీరం. ఈ శరీరము దేవుడు ఏర్పాటు చేసుకున్న శరీరం. నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితానికి తగినటువంటి కుమారుణ్ణి, కుమార్తెను ఏర్పాటు చేశాడు. వారు మాత్రమే ముట్టాలి, ఇంకెవరు కూడా ముట్టడానికి వీలు లేదు. ఆ విధంగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. 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 నిజం. గమనించాలి. నీ వివాహం అయ్యేంత వరకు కూడా, ఎంగేజ్మెంట్ అయినా కూడా ముట్టొద్దు, ముట్టడానికి అవకాశము ఇవ్వద్దు. ఎందుకనంటే అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన విలువైన జీవితం, విలువైన శరీరం, అభిషేకించిన శరీరం. అంత విలువగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. ఎట్లా పడితే అట్లా మోర్లో పరేసుకునేది కాదు, పాడు చేసుకునేది కాదు నీ శరీరాన్ని. ఈ శరీరం దేవుడు ఇచ్చింది. ఈ శరీరాన్ని ఎవరు కూడా పుట్టడానికి అధికారము నువ్వు ఇవ్వకూడదు. అబ్బాయి అయినా అమ్మాయికి ఇవ్వద్దు, అమ్మాయి అయినా అబ్బాయికి ఇవ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ యవ్వన శరీరము నీకంటూ ఒక టైం వస్తుంది, వివాహ టైము. ఆ టైంలోనే నువ్వు నీ భర్తకు మాత్రమే నీ అవకాశం ఇవ్వాలి, నీ భార్యకు మాత్రమే నువ్వు అవకాశము ఇవ్వాలి. హల్లెలూయా. ఆ ఇద్దరిని దేవుడు ఏకం చేస్తాడు. అప్పుడే అది నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి శరీరం. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన, కన్నీరు విడవాలి. మనకందరూ తెలిసినటువంటి వాక్య భాగంలో మనం మాట్లాడుకుందాం. హన్నా అని ఒక సహోదరి మందిరంలోకి వెళ్ళింది. అక్కడ ప్రార్థన చేస్తుంది. కన్నీరు కారుస్తా ఉంది. ఏం చేస్తుందామే? కన్నీరు కారుస్తా ఉంది. ఆ విలువైన కన్నీటికి జవాబు వచ్చే సంవత్సరానికి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు అనుగ్రహింపబడనని సేవకుడు చెప్తూ ఉన్నాడు.
నిజంగానే ఆ యొక్క వాగ్దానము, ఆ ప్రవచనము నెరవేర్చబడింది. సమూయేలు పుట్టినాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి విలువ ఉండాలి, ఆ కన్నీటికి జవాబు దొరకాలి, ఆ కన్నీటికి ఉత్తరము రావాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎస్తేరు అని ఒక సహోదరి ఉంది. 3 దినముల ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసింది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమెకు అధికారం లేదు. ఆల్రెడీ ఆమె వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఆమె మరలా వెళ్ళడానికి, సెకండ్ టైం వెళ్ళడానికి అధికారం లేదు. అలా వెళ్తే శిరచ్ఛేదము అనగా మెడ మీద తలకే కొట్టేస్తారు అలాంటి కాలంలో, రాజుల కాలంలో. సో ఆ టైంలో ఆమె చేసిన పని ఏంటంటే ఉపవాస కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాసం ఉన్నది, కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నది. ఎవరి కోసమో తెలుసా? తన ప్రజలైనటువంటి యూదుల గురించి ప్రార్థన చేస్తా ఉంది. నీ ప్రార్థన విలువైనది అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విలువైనటువంటి కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. నీ కన్నీరు వృధాగా పోకూడదు, నీ కన్నీరు వృధాగా నశించిపోకూడదు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి వాక్యం చెప్తుంది, నూనె అంటే ప్రార్థన, నూనె విజ్ఞాపన, నూనె కన్నీరు. ఆమేన్, హల్లెలూయా. ఆ కన్నీటికి, ప్రార్థనకి ప్రేమ దేవుని బిడ్డలారా వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. అంత గొప్పగా నీ యొక్క కన్నీరు విలువైనదిగా ఉన్నదన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డ, దివిటీలు, కన్నీరు, నూనె అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. వచ్చే వారము మనము ప్రేమ దేవుని బిడ్డ సిద్ధల గురించి మనం చూద్దాం. మరి సిద్ధల గురించి ఎప్పుడే మనం ప్రార్థనలో మనం ఉందాం. వచ్చే వారానికి మనం ప్రిపేర్ అవుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అంటే వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.